బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అపర్ణాస్ హోమ్ టీవీ, మీ వన్ స్టాప్ డెస్టినేషన్, మీ ఎవ్రీడే లైఫ్ కోసం. సో ఈరోజు ఈ వీడియోలో మీకు సింపుల్ పొటాటో ఫ్రై రెసిపీ తీసుకొచ్చిన. చాలా చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేసి షేర్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్ ఉన్నాయి. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ట్రై చేసి తప్పకుండా చెప్పండి. చలో ఇప్పుడు వెళ్ళి ఈ యమ్మీ రెసిపీ చూసేద్దాం. ఈ సింపుల్ పొటాటో ఫ్రై చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూపిస్తున్నా. 3 పొటాటోస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. 3-4 రెమ్మల ఎల్లిపాయ, ఉల్లాకు తీసుకుంటున్నా. ఇది ఆప్షనల్, ఇంట్లో పెరుగుతుంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. పచ్చిమిర్చి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. కరివేపాకు నేను కొంచెం ఎక్కువనే వేస్తాను, ఎక్కువ చేస్తేనే టేస్ట్ ఉంటుంది. కొత్తిమీరాకు గార్నిష్ కోసం. ఇది వచ్చేసి మొత్తం యూజ్ చేస్తున్న 75% ఆనియన్ యూజ్ చేస్తా 3 పొటాటోస్కి. ఎక్కువ ఆనియన్ ఉంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది అన్నమాట. కొబ్బరి పొడి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే తీసేయండి. కొంచెం ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అన్నమాట. కొరియాండర్ పౌడర్, చిల్లీ పౌడర్, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. ఇవే మన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. పొటాటోస్ మాత్రం కట్ చేయగానే వాటర్లో వేసేయండి, సో దట్ మీకు నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న కట్ చేసుకుందాం. బాయిల్ చేయట్లేదు, డైరెక్ట్గా పీల్ తీసేసి కట్ చేసుకుందాం. ఆయిల్ వేడవుతుంది. చలో పొటాటో ఫ్రై చేసేసుకుందాం. 1 టీ స్పూన్ జీరా వేద్దాం. అండ్ 1 టీ స్పూన్ ఆవాలు వేద్దాం. కొంచెం చిటపటలాడినాక ఆనియన్స్ వేసేసుకుంటున్నా. ఆనియన్స్ వేసుకుంటే అనమాట ఈ పొటాటో ఫ్రైలో చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఫ్రై మిక్స్ చేద్దాం. ఈ ఆనియన్స్ మంచి ఫ్రై కావాలి, సో ఫ్రై కానిద్దాం. ఆల్మోస్ట్ బ్రౌన్ అయ్యే స్టేజ్ దాకా ఫ్రై చేద్దాం. అప్పుడు పచ్చిమిర్చి, ఎల్లిపాయ, కరివేపాకు అన్నీ వేసుకుందాం. అప్పటి వరకు తిప్పుకుంటా ఫ్రై చేయాలి. ఆనియన్ ఆల్మోస్ట్ బ్రౌన్ అయిపోయింది చూడండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అన్నీ, ఎల్లిపాయ అన్నీ వేసేసుకుందాం. 1 మినిట్ కూడా పట్టదు ఫ్రై కావడానికి. మంచి ఎల్లిపాయ క్రష్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒక 1 మినిట్ కూడా పట్టదు అన్నమాట ఫ్రై చేయడానికి. మంచి ఫ్రై చేసుకుంటాం. అండ్ ఇప్పుడు పసుపు వేద్దాం. 1/2 టీ స్పూన్ వేస్తున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి వాటర్ నుంచి పొటాటోస్ తీసేసి పొటాటోస్ యాడ్ చేద్దాం. ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం అనమాట. చలో వేసేసుకుందాం. వాటర్ స్క్వీజ్ చేసి వేసుకుందాం. మంచి మిక్స్ చేసుకోండి. వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా అవసరం లేదు. ఉప్పుతోనే పొటాటో కుక్ అవుతుంది అన్నమాట. ఉప్పు వేసుకున్నాం. 10 to 15 మినిట్స్ పడుతుంది కుక్ కావడానికి. సో ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ మంచి కుక్ చేసుకున్నాం పొటాటో. లెస్ దెన్ మీడియం హీట్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి. ఇప్పుడు కారం కానీ మసాలా కానీ ఏది అవసరం లేదు.
పొటాటోస్ కుక్ అయినాక మనం వేసుకుందాం. పొటాటోస్ ఉడికినాయి ఆల్మోస్ట్. చూడండి, ఒకటి బ్రేక్ చేసుకొని చూసుకోండి, మంచి కలుపుకోండి. ఒకటి బ్రేక్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట. చూడండి. సో ఈ స్టేజ్లో మనం కారమును ధనియా పౌడర్ వేసుకుంటాం. మీకు ఎంత కారం పడుతుందో మీరు అంత వేసుకోండి. నేను మాత్రం కొంచెం మోడరేట్గానే వేస్తున్నా, కారం ఎక్కువ వేయట్లేదు. అండ్ 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ మంచి మిక్స్ చేసుకోండి. అండ్ కొంచెం మూత తీసేసి కొంచెం ఫ్రై కానివ్వండి పొటాటోని, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఒక 5 minutes ఫ్రై అయితే మన కర్రీ రెడీ అవుతుంది. మంట ఎక్కువ పెట్టకండి, లో హీట్లో మంచి ఫ్రై కానివ్వండి. మసాలాస్ అన్నీ కుక్ కావాలి కదా, అప్పుడు కొబ్బరి పొడిను కొత్తిమీరకి వేసి దించేయచ్చు. మంచి ఫ్రై కావాలి. కొత్తిమీరకి వేసేద్దాం. రెడీ అయిపోయింది మన కర్రీ. అండ్ కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. ఇది టోటలీ ఆప్షనల్ అండి. 1 టీ స్పూన్ కొబ్బరి. అండ్ ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆపేసుకోవచ్చు. ఇంత సింపుల్గా పొటాటో ఫ్రై రెడీ అవుతుంది. ట్రై చేయండి ఈ మెథడ్లో. మీకు నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కానీ ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.